త్వరలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాపుల జనాభా దామాషా 27% ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 75 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తాడివాక రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా అంతిమంగా కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని సూచించారు. రాజ్యాధికారంలో తమ వాటా పొందడంతో పాటు 2 సంవత్సరాలు పవర్ షేరింగ్ విధానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి తీరాలని డిమాండ్ చేశారు. కాపు యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే అన్ని రాజకీయ పార్టీల నుంచి తమ వాటా సాధించేందుకు వీలవుతుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. కాపునాడు రాష్ట్ర కన్వీనర్ సిద్ధా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానాన్ని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంట్ 5 అసెంబ్లీ స్థానాలు, రాయలసీమలో 5 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో కాపునాడు పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తిరుపతి కేంద్రంగా కార్యాచరణ చేసేందుకు చర్చలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాపునాడు నాయకులు పెద్దిరెడ్డి మహేష్, బంగా ఆంజనేయులు, నల్లమిల్లి సత్యనారాయణ, వి శ్రీదేవి, గంటా దివాకర్, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. మా అవసరాలు కానీ మిగిలినటువంటి వర్గాలు 80% పైన ఉన్న ప్రజల యొక్క అవసరాలని వాటిని దృష్టిలో పెట్టుకుని కాపునాడు మేము సామాజిక స్పృహ కలిగిన సంస్థలతో పాటుగా మేము కూడా రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ఉన్నాం. పర్యటన చేయడమే కాకుండా రాజకీయ పార్టీలన్నిటిని కూడా ప్రశ్నించడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాం. ఈరోజు మా ఉద్దేశం ఒకటే, పవన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు పీఆర్పీ కూడా పెట్టడం జరిగింది. పీఆర్పీ ద్వారా 110 మంది ఆ రోజు బీసీలకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పవన్ గారు వచ్చినాక మరి పొత్తులు పెట్టుకోవడానికి టీడీపీతో పెట్టుకోండి, బీజేపీతో పెట్టుకోండి, లేకపోతే మిగిలిన ఏ పార్టీ దాన్ని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ముఖ్యమంత్రి కావాలి మాకు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నా ఇష్టం, నాకు ఎంతో కొంత ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లేదంటే దానికి మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. ఓకే, మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, గతంలో ఉన్న రాజకీయ పార్టీలు స్పెషల్ స్టేటస్ అన్నారు, విభజన జరిగింది. అట్లాగే మరి ఉత్తరాంధ్ర ప్యాకేజ్ అన్నారు, అట్లాగే రాయలసీమ ప్యాకేజ్ అన్నారు, మరి ఇక్కడేమో హార్డ్వేర్ ఫ్యాక్టరీలు అన్నారు, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలకి, కాకినాడ కేంద్రంగా. మరి ఇవన్నీ కూడా కనుమరుగైనాయి. ఇవాళ కాంగ్రెస్ కూడా వస్తూ ఉంది. మరి ఆ రోజు హార్డ్వేర్ ఫ్యాక్టరీస్ పెడతా అన్నారు, ఏ రోజు కూడా పెడతా అన్నారు, మీరు పెట్టలేదని వాళ్ళు కూడా ప్రశ్నించాల. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు బాధ్యత లేదన్నా, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కూడా మరి వెనకబడ్డారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టకపోతే మేము ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం నుండి రాయలసీమ వెనకబడిన జిల్లాల వరకు ఈరోజు కాపులు, బలిజలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలని డిమాండ్ చేసేది ఏమనగా, రాష్ట్ర జనాభాలో 27% ఉన్న మాకు అసెంబ్లీ స్థానాలు 75 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. 10 పార్లమెంటు స్థానాలు కేటాయించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ రోజు విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం అన్నీ కూడా బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఉన్న పాలక ప్రతిపక్ష పార్టీలు ఈ 10 సంవత్సరాల్లో కూడా గతంలో ప్రతిపక్షంగా ఉండి ఇప్పుడు అధికార పక్షంలో ఉండి, గతంలో అధికార పక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 2 పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ద్రోహం చేశాయి.